దేవుని నామంకు మహిమ కలుగును గాక. అక్క, ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 40 years ఆఫ్ యువర్ మినిస్ట్రీ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చాలా సంతోషకరమైనటువంటి అద్భుతమైనటువంటి సమయము. లోకం మీద అనేకులు పుడుతున్నారు, అనేకులు మరణిస్తున్నారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పుట్టుకను సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని కొరకు జీవించడం అనేది దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. కనుక 132వ కీర్తన 9వ వచనం, నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. మరి ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని అక్కగారికి దేవుడు అనుగ్రహించినందుకు నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాము, సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాం. ఎందుకంటే బాప్తిసం ఇచ్చు యోహాను గురించి రాయబడింది ఏంటంటే, ఆయన పుట్టిన దాన్ని బట్టి అనేకులు సంతోషించిరి. తర్వాత యెషయా 60:15వ వచనము, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయుదును. అది ఎట్లా సాధ్యం అంటే, దేవుని కొరకు ఎవరు నిజంగా కమిట్మెంట్ కలిగి దేవుని కొరకు తమ జీవితాన్ని ఎవరు అర్పించుకొని ఆయన కొరకు ఎవరైతే కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఇతరులకు వెలిగిస్తూ ఆయన కొరకు ఒక వెలుగులాగా జీవించగలరో వాళ్ళకే ఈ యొక్క వాక్యము ఏమవుతుందండి, ఇట్ ఫిట్స్ దెమ్. కనుక అక్క జీవితంలో దేవుడు నిజంగా ఈ వాక్యాన్ని నెరవేర్చినాడని దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. 16వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను. అక్కగారు కేవలం నాకు చాలా ఇష్టలు. దేని బట్టి అని అంటే, మరి ఒక మంచి దైవ సేవకురాల్లాగా, దైవజనురాల్లాగా. మరి మగవారి సేవకు వస్తే వాళ్లకు అంత ప్రాబ్లం ఉండదండి. మరి స్త్రీగా ఎదుర్కోవలసినది చాలా కష్టతరంగా ఉంటుంది. సమాజం కానీ ఎక్కడ పోయినా కూడా ఒక స్త్రీ సేవ చేయడం అనేది అంత సులభతరమైన విషయం ఏం కాదు. ముఖ్యంగా మన దేశంలో ఇంకా కొంచెం కష్టమే. కానీ నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును చేయగలను. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, భాగ్యం ఏంటి అంటే, పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన కొనసాగించగలిగిన సమర్థుడై ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక తను చెప్పినట్టుగా పుట్టినింటికి మెట్టినింటికి అక్కగారు ఒక గొప్ప ఆణిముత్యమని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఆణిముత్యానికి 3 ముత్యాలను దేవుడు అనుగ్రహించినాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. వీఆర్ సో హ్యాపీ అండ్ వీ ఫీల్ సో ప్రౌడ్ to have this wonderful godly family, which is an exemplary family, not only to the Christendom but to every believer, I should say, and every one who can watch them. చాలా మనిషికి కొంతమందిని చూస్తే చాలా నీరు గారిపోయినట్టు అనిపిస్తుంది. చాలాసేపు బ్రెయిన్ అంతా కూడా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. అట్లా కాకుండా దానికి వ్యతిరేకంగా చూసినప్పుడు చాలా సంతోషంగా ఈ కుటుంబము, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదామని చాలా ఇళ్లలో కనపడతా ఉంటుంది ఆ వాక్యం. కానీ అది అక్షరార్థంగా లిటరల్గా ఫుల్ఫిల్ అవ్వడము వీరి కుటుంబంలో చూడగలుగుతున్నాము. అండ్ వీఆర్ సో గ్లాడ్ అండ్ దెన్ వి గ్లోరిఫై గాడ్ బికాస్ ఆఫ్ దిస్ మార్వలస్ అండ్ బ్యూటిఫుల్ క్రిస్టియన్ హోమ్. వారిని చూసి చాలా ప్రేరేపింపబడిన విధంగా వారి జీవితాలు, వారి సేవ ఉండడము దేవునికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని మహిమపరుస్తున్నాను. చాలా నా మట్టుకు నాకైతే హృదయం చాలా ఉప్పొంగుతుంది. మరి అక్కగారిని నేను ఎప్పుడు కూడా ఎవరితో పోల్చుకుంటానంటే, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ బైబిల్లో యొకబేత్. తన యొక్క 3 పిల్లలు ఎగ్జాక్ట్లీ యొకబేత్ లాగానే తనకు కూడా ఒక కుమార్తె, 2 కుమారులు. కనుక నాకు చాలా పేరు ఇష్టం అని చెప్పి నా కుమార్తె నా 2వ మనవరాలకి అదే పేరు పెట్టింది, షిఫ్రా జొకబెత్ అని. కనుక నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్. బైబిల్లో మోషే గురించి అనేకులు మాట్లాడతారు కానీ ఆ తల్లి గురించి పేరు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు లోకంలో, క్రైస్తవ లోకం. కానీ
ఆ యొకబెత్ చాలా షీఈ్ అ వెరీ డైనమిక్ లేడీ. కనుక ఎస్తేర్ అక్క కూడా అటువంటి డైనమిక్ పర్సన్ అని దేవునికి ఎంతో నేను స్తుతులు చెల్లిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. అక్కగారిని దేవుడు ఇంకనూ రాబోయే దినాలలో 40 years జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక వసంతాలు ఈ విధంగా రావాలని, ఇంకనూ మరి అన్న ప్రవక్తి దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఆ విధంగా అక్కగారిని దేవుడు ఆశీర్వదించి దీవించి మరి ఈ విధంగా ఉత్సహించడానికి దేవుడు ఇంకా అనేక వసంతాలు అనుగ్రహించాలని ఆశపడుతూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నిజానికి ఈ సమయంలో మాట్లాడడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. నేను ఎస్తేరమ్మ గారి పెద్ద కోడల్ని. నిజానికి నాకంటే చక్కగా మాట్లాడగలిగే మా వదిన ఫిబేరాణి గారు ఉన్నారు, అలాగే నా తోటి కోడలు లోయి కూడా ఉన్నారు. కానీ నేను గ్రీటింగ్స్ తెలపడానికి సంతోషంగా ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే, ఫీబే గారు ఏమన్నా చెప్తే బిడ్డ కాబట్టి చెప్పింది అనుకుంటారు, అలాగే నా తోటి కోడలు లోయి చెప్తే అన్న బిడ్డ కాబట్టి చెప్పింది అనుకోవచ్చు. కానీ ఒక అన్య కుటుంబంలో నుండి దేవుని మహాకృపను బట్టి ఈ కుటుంబంలోనికి వచ్చిన నేను చెప్తే అది మీకు కూడా ఒక ఆశీర్వాదంగా ఉంటుంది అన్న ఆశతోనే నేను నిలబడ్డాను. నాకు వివాహమైనప్పుడు నిజానికి నాకు ఏమీ తెలియదు, పనులు రావు, చాలా విషయాలు తెలియవు. అలా ఏమీ తెలియని, ఏమీ రాని, ఏమీ తీసుకురాని, అంటే ఆస్తి పాస్తి డబ్బు ఏమీ తీసుకురాని కోడల్ని ఎలా ట్రీట్ చేస్తారో అత్తలు మీకు తెలియాలి. కానీ మా అత్తమ్మ అయితే నన్ను సొంత బిడ్డ కంటే చాలా ఎక్కువగా ప్రేమించారు. నేను యథార్థంగా చెప్తున్నాను, ఏదో అందరి ముందు మెప్పు కోసం చెప్పడం లేదు. ప్రతి మాట దేవుడు వింటాడు కాబట్టి, ఆయన ఎదుట నిలబడతాం కాబట్టి నేను చెప్తున్నాను. నేను అనుకుంటాను, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు చూశారు, ప్రేమ యొక్క లోతు వెడల్పు పరిశుద్ధులతో కలిసి తెలుసుకోవాలట. దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు. పరిశుద్ధుల మధ్య నన్నుంచి ప్రేమ యొక్క లోతు వెడల్పును నేను తెలుసుకునేటట్లుగా కృపనిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా అత్తమ్మ గారు నా విషయంలో చాలా విషయాల్లో ఓర్పు వహించారు. ఎందుకంటే ఏమీ రాదు అట్లా అని చెప్పి కొంచెం ర్యాష్గా కూడా మాట్లాడేదాన్ని, యథార్థంగానే చెప్తున్నాను. కానీ చాలా ఓర్పు, చాలా ప్రేమ నన్ను నిజంగా మార్చిందనే నేను చెప్తాను. మా అత్తమ్మ చెప్తారు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను మాన్పివేయును అని. ఆ మాట చెప్పడం కాదు, తన జీవితంలో నేను చూశాను, ప్రతి ఏరియాలోనూ చూశాను. ఓర్పు వహించడము, ద్రోహ కార్యాలు ఏవి కూడా జీవితంలో జరగకుండా చూడడము, దేవుని ఆ పరిశుద్ధాత్మ ఆ ప్రతి వ్యక్తిని తాకేటట్లుగా ప్రార్థించడము, ఉపదేశించడం, అవన్నీ కూడా మా అత్తమ్మ దగ్గర నేను చూశాను. దాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా అత్తమ్మ నన్ను ఎంతో ప్రేమించారు. నాకు 15 సంవత్సరాల క్రితము ఒక దైవజనులు వచ్చారు. అప్పుడు ఆయన ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్పారు అత్తమ్మకి. ఏంటంటే, అమ్మ ఇప్పటిదాకా నువ్వు చాలా పరిచర్య చేశాను, ఇక చేస్తున్నాను, అయిపోయింది నా పరిచర్య అనుకుంటున్నావు. కానీ ఇప్పటిదాకా నువ్వు చేస్తున్న పరిచర్య కాదమ్మా, ఇకపై నువ్వు చేయబోయే పరిచర్య చాలా హెచ్చుగా విస్తారంగా ఉంది అని చెప్పారు డేవిడ్ మార్టిన్ గారు అని చెప్పేసి. అప్పుడు నేను నవ్వుకున్నాను. ఇప్పటికే అత్తమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, స్త్రీల మధ్య సేవ చేస్తున్నారు, ఇంకా విస్తారమైన పరిచర్య అంటే ఏం చేస్తారు, పెద్ద వయసు అయిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నిజంగాను తర్వాత దేవుడు తాను ఇచ్చిన మాటని ఎలా నెరవేరుస్తాడనేది నేను చూశాను. ఎన్నో కుటుంబాలు దీవించబడ్డాయి. ఇక్కడికి ఉన్న వాళ్ళల్లో చాలామంది కూడా ఆయా సంఘాల నుంచి వచ్చారు. పడిపోయిన గుడారాలను దేవుడు నిలబెడతానన్న వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆ సాక్ష్యాలు మేము విన్నాము. అలాగనే ఎన్నో కుటుంబాలు దేవుడు కట్టాడు. ఎంతోమందిని దేవుడు బలపరచడం కోసము తన సేవకురాల్ని వాడుకుంటూ ఉన్నాడు. నిజంగా తరతరాలకి ఒక శోభాతిశయంగా దేవుడు అత్తమ్మను ఉంచాడు. అత్తమ్మ
అత్తమ్మ మాత్రమే కాదు, చాలామంది అండి బోధిస్తారు. నిలబడితే అసలు అబ్బా ఏం ప్రసంగం అన్నట్టుగా బోధించే వాళ్ళు ఉంటారు. కానీ అలా బ్రతికే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ మా అత్తమ్మ అలా బ్రతికారు. ఒక కోడలిగా నేను చెప్తున్నానండి నిజంగా. ఎందుకంటే సాక్ష్యం ఇచ్చే మనుషుల్ని బట్టి కూడా ఉంటుంది కదా. కోడల దగ్గర మంచి అనిపించుకోవాలంటే అది కొంచెం కష్టమే. కానీ మా అత్తమ్మ ప్రేమ, మా అత్తమ్మ ఏం చెప్పారంటే, మా బాబు డెలివరీ అయిన తర్వాత నాకు తల ఆరబెడతా, అదంతా ఏమంటారు సాంబ్రాణి వేస్తా, చాలా పరిచర్య చేస్తున్నారు. అత్తమ్మ ఇంత చేస్తున్నారని అంటే అత్తమ్మ ఒక మాట అన్నారు, బిడ్డ ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళి ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి వాళ్ళకి పిల్లల్ని కని వాళ్ళ ఇంటి పాప అవుతుంది. కానీ నువ్వు ఈ ఇంటికి వచ్చావు, నా వంశాభివృద్ధికి నా ఇంటిలో ఒక అమ్మాయి అయ్యావు, నా బిడ్డ కంటే కూడా నువ్వు నాకు ఎక్కువ అని చెప్పారు. మాట చెప్పడమే కాదు, అలాగే ప్రవర్తించారు కూడాను. ఎన్నో విషయాల్లో చాలా నేర్పించారు. నాకు వంట రాదు నేర్పించారు, ఎన్నో పద్ధతులు తెలియవు నేర్పించారు. నిజంగా ఎంతో ప్రేమ యొక్క విలువను నేర్పించారు, క్షమాపణ యొక్క లోతును అర్థం చేసుకోవడానికి. అలాగే నేను సంపూర్ణంగా పరిచర్యలోనికి రావడానికి సేవకులు జఫన్యాయ్ గారు అందరూ కూడాను ప్రార్థన చేశారు, ఉపదేశించారు. అత్తమ్మ ఒకసారి వాక్యం చెప్పిన ఒక మాట నేను ఇక 100% కంప్లీట్గా డిసైడ్ అవ్వడానికి కూడా కారణమైంది. అదంతా చెప్తే చాలా సమయం తీసుకుంటుంది. ఒక్క మాట చెప్తాను. దేవుడు నన్ను దర్శించి లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమను మీ మీద ప్రకాశించుచున్నది అన్న వాగ్దానం ఇస్తే ఆ వాయిస్ విని నేను సంతోషపడ్డాను, కానీ దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. అలాంటిది అత్తమ్మ యాకోబు గురించి వాక్యం చెప్తా, యాకోబుకు దేవుడు గొప్ప దర్శనం, నిచ్చెన, గొప్ప ప్రత్యక్షత ఇస్తే ఆహా ఇది పరలోకపు గవిని అన్నాడు, కానీ నాకు తిండి కావాలి, నాకు బట్ట కావాలి అన్నాడు. 20 సంవత్సరాలు లోక సంబంధంగా సంపాదించుకోవడానికే తిప్పలు పడ్డాడు. అలాగా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు అని చెప్పి అయినా దేవుడు విడిచిపెట్టలేదు అని చెప్తా ఉన్నప్పుడు నా జీవితమే నాకు ఆ రోజు కళ్ళ ముందు కనపడింది. దేవుడు మాట్లాడాడు, వాయిస్ విన్నానని సంతోషపడ్డాను, కానీ ఆ మాట్లాడిన దాని వెనుక దేవుని ఉద్దేశ్యాన్ని నేను పట్టుకోలేదు. యాకోబులాగానే నా జీవితం అయిపోయింది అని చెప్పి ఆ రోజున, అంటే దేవుడు బయట సంఘాల్లోనే కాదు ఇంట్లో కూడాను ఎన్నో విషయాల్లో అత్తమ్మను వాడుకుంటూ మేము పరిచర్యలో బలపరచబడడానికి మూల స్తంభంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే అత్తమ్మ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా మా కొరకు ప్రార్థన చేయాలని, మా పిల్లల్ని కూడా అత్తమ్మ చూడాలి అని చెప్పేసి మా ఆశ. రాబో తరాలకి నీ మహత్కార్యాలను వివరించడం కోసమే నేను బ్రతికి ఉంటాను అన్నట్లుగా నా పిల్లలకి కూర్చోబెట్టి ఎన్నో విషయాలు చెప్పాలి, నా పిల్లలకు కూడా చెప్పాలి. అలాగే నేను ఆశపడతా ఉన్నాను. మాకు నేర్పించిన భక్తి, మాకు నేర్పించిన ప్రేమ, వాక్యం ప్రకారం బ్రతకడం ఎట్లాగో చూపించిన విధానం మా పిల్లలకు కూడా నేర్పించాలి. కాబట్టి దేవుడు అట్లాంటి ఆయుష్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఇంకా అభిషేకించి వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే 40 సంవత్సరాలు సేవా పరిచర్యను ముగించడం అంటే చిన్న మాట కాదు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఆరంభంలో పరుగులెత్తి తర్వాత చతికిలబడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ ఆరంభం కంటే కూడా అంతం ఇంకా చివరికి వస్తున్న కొద్దీ మహా వేగవంతంగా, ఆశీర్వాదకరంగా, వెలుగుమయంగా పరిచర్య సాగడం అంటే చాలా అది దేవుని ఏర్పాటు మాత్రమే, కృప మాత్రమే. ఇంకా అలాగే ఉండాలి అని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. అత్తమ్మకి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, దైవజనులకు పేరు పేరున నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క సంతోష సమయంలో నేను కూడా పాలు పొంది మీ అందరితో కలిసి ప్రభువుని స్తుతించే ఈ తరుణాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా మా అమ్మగారి గురించి చెప్పాలంటే సమయము సరిపోదు, మాటలు కూడా చాలవు. నాకు తెలిసినంత వరకు నేడు మేము సేవలో కొనసాగుతున్నాం, ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం అమ్మ మా కొరకు చేసిన ప్రార్థనలు, ఆమె పెంపకం మూలంగానే మేము ఈ విధంగా
ప్రజలలో దేవుని మహిమపరిచే విధంగా ప్రజలు మమ్మల్ని బట్టి దేవుని మహిమపరిచే విధంగా దేవుడు ఉంచాడు. అందుకు దేవుడు మా అమ్మగారిని వాడుకున్నందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా అమ్మగారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను సేవలో ఉన్నానంటే సేవకు వాడబడే అర్హతలు ఏవి నాకు లేకున్నా మా అమ్మ ప్రార్థనే నన్ను సేవ చేయడానికి అర్హురాలుగా తీర్చింది. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా అమ్మ పరిచర్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఇక మీదట కూడా మరింత సేవ, ఘనమైన పరిచర్య అమ్మ ద్వారా జరగాలని ఆశిస్తున్నాను. మేము అలాగ ప్రార్థిస్తున్నాము అమ్మ కొరకు. మీ అందరూ కూడా మా అమ్మగారి కొరకు ఆ విధంగా ప్రార్థించి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేయొచ్చు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అన్నా స్త్రీల పరిచర్యను 40 సంవత్సరంలో దాటి 41 సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి విజయోత్సాహంతో ఊరేగిస్తున్నటువంటి దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యలో అమితంగా వాడబడుతూ నాతో పాటు ఇంకా వారి కుటుంబంతో పాటు నాలాంటి అనేకులకు దీవెనకరంగా నిలబడి నడిపిస్తున్నటువంటి అమ్మగారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను నల్గొండ అపోస్తలిక సంఘానికి చెందినటువంటి సభ్యురాలిని. మరి మీ అందరికంటే కూడా మా సంఘానికి స్త్రీలంగా మాకు ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మీరు అమ్మగారి యొక్క పరిచర్య గురించి విని చూసి మీరు పిలిపిస్తే మీ సంఘాలకు వచ్చి బోధిస్తారు, మాట్లాడతారు, మీకు సేవలో పాల్గొంటారు. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో మా సంఘానికి అమ్మగారిని దేవుడు నడిపించడాన్ని బట్టి నేను ప్రత్యేకంగా ఒక పట్టణ సభ్యురాలిగా, పట్టణస్తురాలిగా నేను ఎంతో గర్విస్తుంటాను, అతిశయిస్తుంటాను. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో, సేవా పరిచర్యలో వారు ఇందాక మనతో పంచుకున్నట్లుగా వారు 22 సంవత్సరాల వయసు నుంచే ఈ యొక్క స్త్రీల పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క పరిచర్యలో మేలు పొందినటువంటి వాళ్ళందరిలో కూడా నేను ఒకదానిగా ఉండడము బట్టి నేను ఎంతో అదృష్టంగా, నా పట్ల దేవుని అత్యంత కృపగా నేను భావిస్తున్నాను. వారిని మరి మా యొక్క పట్టణానికి, మా యొక్క సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరంగా కూడా నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా అమ్మగారి యొక్క జీవితమే ఒక ఆదర్శవంతమైనది. అందరూ అనుసరించవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారని చెప్పొచ్చు. వారి యొక్క బిడ్డల్ని తీర్చిదిద్దడంలో మరి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది ఎంతో గొప్పది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి వారి ఆత్మీయ జీవితంలో వస్తే వారి ప్రార్థనా జీవితము, వారు వాక్యాన్ని ధ్యానించే విషయము, వాక్యాన్ని బోధించే విషయము, సేవాభారం అన్నింటిలో కూడా వారు అందరికీ, నాకు ముఖ్యంగా ఎంతో ఆదర్శనీయంగా, అనుసరణీయమని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నాను నేను. ఇలాంటి సంవత్సరాలు ఇంకా వారి పరిచర్యలో ఎన్నో ఆత్మల పంట కోస్తూ ఇంకా ఎన్నో దొర్లిపోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. దేవుడు వారికి ఆరోగ్యము, ఆయుష్నిచ్చి మాలాంటి ఎన్నో కుటుంబాలు ద్వారా ఆత్మలో ఎదిగేలాగున, దేవుని మహిమ కొరకు నిలిచేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటల్ని దీవించునుగాక. అత్తమ్మ గురించి 2 మాటలు చెప్పాలని అనుకున్నాను. నాకు ఈ తరుణం ఇచ్చిన దేవునికి వందనాలు. ఎక్కువ చెప్పను కానీ అత్తమ్మ నేను చిన్నప్పటి నుంచి చాలా దగ్గరగా చూసినాను. అత్తమ్మ చాలా ప్రేమిస్తుంది అందరినీ. కానీ అత్తమ్మ ప్రేమ ఎంతున్నా మనము చనువు తీసుకొని మనము కొద్దిగా ఏమైనా చేయడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే ఆమె ప్రవర్తన, ఆమె మాట తీరు దట్ డిమాండ్స్ రెస్పెక్ట్. దట్ ఆటోమేటికల్ డిమాండ్స్ రెస్పెక్ట్. మనకు ఒక వ్యక్తిని చూస్తే మనం గౌరవించాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా అని అనిపిస్తుంది అని అంటాం కదా. అట్లా షీ డిమాండ్స్ రెస్పెక్ట్. తర్వాత పిల్లలని వీళ్ళు చిన్నప్పుడు హాలిడేస్కి మేమంతా ఊర్లోకి వచ్చినప్పుడు ఈ 3 పిల్లలు చాలా ప్రత్యేకంగా ఉండేటోళ్ళు. వాళ్ళ భాష అప్పుడంతా కొద్దిగా ఆంధ్ర భాష ఉండేది. బట్ వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్. మేమంతా కొద్దిగా ఆట ఆడుతున్నప్పుడు కూడా అందరం పిల్లలు ఉన్నప్పుడు అందరి పిల్లల ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది, ఈ పిల్లల ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. సో అదంతా కూడా అత్తమ్మ ట్రైనప్. ఆమె అంటే ఇప్పుడు పరిచర్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము స్టేజ్ మీద ఉన్నప్పుడే ఒక విధంగా మాట్లాడుతుంటాం కాబట్టి
అదే మనకు కనబడుతుంటుంది. కానీ బంధువులుగా మరి మేము అత్తమ్మను ఆఫ్ ది మినిస్ట్రీ కూడా చూసినాము. షీ సేమ్, లిటరలీ షీ సేమ్. ఇంట్లో ఎట్లా ఉంటుందో మీకు బయట మీకు అత్తమ్మ మీకు ఎట్లా కనబడుతుంటుందో మాకు ఇంట్లో సేమ్ ఉంటుంది. అంటే దాంట్లో మార్పు ఏమి ఉండదు. కానీ మరి అత్తమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అని అంటే వాక్యం పట్ల మంచి ఆసక్తి పుట్టించే విధంగా మీరు ఎవరైనా ఉంటే నా సలహా ఇక్కడ ఏంటంటే, మీరు అత్తమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో వాక్యం చెప్పించుకోవడం, ప్రార్థన చేయించుకోవడం దాన్ని ఆపకండి. ఎందుకంటే అత్తమ్మ మంచిగా మీకు వాక్యం ఎలా నేర్చుకోవాలా, దాని మీద ఆసక్తి ఎట్లా పుట్టించాలా, మీరు చదువుతూ ఉంటే మీకు ఇంకా దాంట్లో మీకు ఆనందం ఎట్లా పొందుతారో ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఎందుకంటే నేను లేట్గా ఆఫీస్ నుంచి వచ్చి ఎప్పుడో నేను బయట తిరిగి వచ్చి ఎప్పుడో ఉండి లేట్గా కూడా 10 గంటలకు ఫోన్ చేసినా నాకు ఈ డౌట్ ఉంది ఇదేంటి అని అంటే మంచిగా దాని రెఫరెన్సెస్ ఇది చదువు ఇది చదివితే నీకు ఇది అర్థమవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసేది. మీకు ఎట్లాగైతే షీజ్ ఆత్మీయ తల్లియో నాకు కూడా అలాగే నేను ఆమె ద్వారా మేలు పొందిన వ్యక్తిని. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ హర్ ఇన్ టు ఎవ్రీవన్స్ లైఫ్ and I wish God uses her more and more for His glory. Thank you very much. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలకి అందరికీ నా వందనాలండి. ఇక్కడ చేరిన పెద్దలకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు జయలక్ష్మి అండి. మేము సూర్యాపేట సిలోయం వర్షిప్ సెంటర్ నుంచి వచ్చామండి. అయితే ఆంటీ గురించి అంటే సిలోయం సంఘంలో సభ్యురాలిగా మాత్రమే కాకుండా మా కుటుంబానికి ఒక మా బంధువుల కన్నా కూడా ఇంకెక్కువ అని ఆంటీ గురించి నేను చెప్పగలనండి. ఎందుకంటే నేను అన్య కుటుంబంలో నుంచి వచ్చానండి. మా కుటుంబం మాత్రమే ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. మేము ప్రభువుని తెలుసుకున్న దగ్గర నుంచి మేము తెలుసుకున్న అతి కొద్ది సమయంలో అంటే ఒక నెల రోజులకే అంకుల్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆ సమయంలో ఆ కూడికలో మేమున్నాము. ఆ కూడికలో అండి కుటుంబ సభ్యులు అందరూ అంటే మామూలుగా ఇప్పుడు తను మార్టిన్ గారి భార్య శిరీష చెప్పినట్లుగా కోడలుగా తన సాక్ష్యం చెప్పడం కాదండి, తన ఆడబడుచులు కూడా తనని గౌరవించే విధంగా తన సాక్షి జీవితం గురించి చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అసలు నాకు అప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా ఇలా కూడికలు పెట్టడం, సాక్ష్యాలు వినడం ఇలాంటివి ఎప్పుడు నేను వినలేదు. ఆంటీ గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నేను నా ఆత్మీయ జీవితంలో పునాది ఎంత బలంగా ఉంటుందో దాని మీద కట్టడం అంత స్థిరంగా ఉంటుంది. అయితే ఆంటీ గారి సాక్ష్యం విన్న తర్వాత నా ఆత్మీయ జీవితానికి ఒక మెంటర్గా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆంటీ దగ్గర నుంచి చాలా విషయాలు మేము చూస్తాము, నేర్చుకుంటాము. అంతేకాదండి, తన మనవరాళ్ళని తన దగ్గర ఉంచుకొని వాళ్ళకి మోటివేట్ చేయడమే కాదు, నా పెద్ద కుమార్తె కూడా కొంతకాలం తనతో గడపడానికి అసలు ఎవరో తెలియదు. మేము తన కుటుంబానికి తన వాళ్ళకి ఎవరికి పరిచయం అసలు ఏమీ సంబంధం లేదు. అయినా సరే ఆంటీ నా బిడ్డని తన మనవరాలుగా చూసుకుని తనని ఎంతో ఇదిగా ప్రేమించింది, తన దగ్గర ఉంచుకున్నారు, అనేక విషయాలు నేర్పించారు. దాన్ని బట్టి ఆంటీ గారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. అయితే ప్రతి నెల చివరి శుక్రవారం రోజున మా మందిరానికి వాక్యం చెప్పడానికి ఆంటీ వస్తారండి. అయితే మేము సిల్వి సిలోయం గారు అని అంటే దాదాపు చాలామందికి తెలుసు. ఆయన వాక్యము ఉన్నట్లుగా బోధిస్తారు, ఎక్కడా రాజీ పడరు. మేము ప్రతి ఆదివారం కూడా ప్రభు మాతో మాట్లాడతారు అన్న భయభక్తులతో మేము మందిరానికి వస్తామండి. అయితే స్త్రీలముగా ప్రతి నెల ఖచ్చితంగా నేను చెప్పగలనండి, నేను రక్షణలోనికి వచ్చి ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ 9 సంవత్సరాల ఆంటీ ఎన్నిసార్లు మా మందిరానికి వచ్చి వాక్యం చెప్పారో అన్నిసార్లు మా అందరితోనూ దేవుడు మాట్లాడారండి. ప్రతిసారి ఒక సందర్భంలో మాట్లాడారు, ఒక సందర్భంలో మాట్లాడలేదని కాదు, ప్రతి సందర్భము ఎలా ఉంటుందంటే ఆంటీ వాక్యము నేను వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకునే గదిలోనికి ఆంటీ వచ్చారా, అక్కడ కూర్చొని నేను దేవుడితో ఏం మాట్లాడానో విన్నారా, ఎంత అంతగా పరిశుద్ధాత్మ నడిపింపు ఆంటీలో నుంచి నేను చూశానండి. అంత అభిషేకము
మాటలతో చెప్పడం కాదండి, నేను అనేక సార్లు అనుభవించాను. నేను ప్రభుతో ఏం మాట్లాడాను, నేను ప్రభు దగ్గర ఏ విధమైన ఆత్మీయ జీవితంలో ఉంటున్నాను, ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ తగ్గాలో, అన్ని విషయాలు కూడా మాకు ఆంటీ ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారండి. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆంటీ గారిని బట్టి కూడా ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ 40 సంవత్సరాలు కాదండి, ఇంకా ఎన్నో సంవత్సరాలు మాలాంటి అనేకుల కొరకు ప్రభువు తన ద్వారా మాట్లాడాలని ఈ 40 సంవత్సరాల వసంతాలను ముగించుకున్న ఆంటీకి నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఇంకా అనేక సంవత్సరాలు ప్రభు తన సేవలో ఆరోగ్యంగాను అనేకుల్ని హెచ్చరించే తల్లిగాను వాడుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ముగించుకుందాం అమ్మగారితో ఈ గ్రీటింగ్స్ తర్వాత మిగతా కార్యక్రమం వెళదాం. సో ప్రభు నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయస్, దైవజనులందరికీ, పాస్టర్ జెఫన్య శాస్త్రి గారికి, పాస్టర్ మార్టిన్ గారికి, పాస్టర్ అమ్మ డాలీకి, దైవజనరాలైనటువంటి ఆంటీకి, వాళ్ళ యొక్క పిల్లల స్పౌజెస్ అందరికీ, వాళ్ళ యొక్క చిల్డ్రన్కు, కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దేవుని నామమున శుభాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడానికి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నింటిని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డను దేవుడు ఎన్నుకొని తన పరిచర్యలో వాడుకుంటున్న విధానమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక ఛాలెంజింగ్ మెసేజ్ తన ద్వారా మనమందరం అందుకున్నాం. 22 ఇయర్స్ ఏజ్ అప్పుడు దేవుని సేవకు అప్పగించుకొని ఎన్నో జీవితాలను ప్రభు దగ్గరకు నడిపించుటకు దేవుడు ఆ బిడ్డను ఒక గొప్ప సాధనముగా వాడుకున్నందుకు దేవునికి వందనాలు. ఆ విధముగా ఒకవేళ మన ఏజ్ అది దాటిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మనకు బహుమానాలుగా ఇచ్చిన మన పిల్లలు మన చేతిలో ఉన్నారు. ఆ బిడ్డలను ఆ వయస్సు నుండే, అంటే చిన్నప్పటి నుండే దేవునిలో పెంచాలా. ఆ వయస్సులో వారిని దేవుని సేవకు అప్పగించడము మనము చేసే ఏ పని కన్నా గొప్ప పని అని నేను తలస్తున్నాను. అదొక ఛాలెంజింగ్ మెసేజ్. నిజంగానే 22 ఇయర్స్ అప్పుడు దేవునికి అప్పగించుకొని తన బిడ్డలను ముగ్గురిని దేవుని సేవకు అప్పగించి ఆ బిడ్డను వాడుకున్న దేవుడు మన పిల్లలను కూడా ఆ విధంగా వాడుకొనుటకు శక్తిమంతుడు. కాబట్టి అటువంటి గొప్ప ఛాలెంజ్తో ఇక్కడ నుండి మనం అందరం వెళ్ళాలని నాకు ఆశ అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఆంటీ యొక్క పరిచర్య కొరకు, తన యొక్క ప్రయాణాల కొరకు, తన యొక్క ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను. నల్గొండలో కూడా ఆంటీ 9 ఇయర్స్ కంప్లీట్ చేసింది, స్త్రీల మీటింగ్స్ స్టార్ట్ చేసి. నేను ప్రతి మాసం కూడా సెకండ్ సాటర్డే తప్పకుండా ఆ యొక్క మీటింగ్ అటెండ్ చేస్తాను. ప్రతి సాటర్డే ఆంటీ ఇచ్చే మెసేజ్ ఒక ఛాలెంజింగ్ మెసేజ్గా ఉంటుంది. ఆ మెసేజెస్ అన్నీ కూడా నేను వ్రాసుకొని ఉన్నాను. అప్పుడప్పుడు వాటిని తిరిగి వేస్తూ మరి ఒకసారి చూసుకుంటుంటాను. ఎస్తేరు జీవితమును, రూతు జీవితమును, ఎంతోమంది స్త్రీల జీవితమును కళ్ళకు అద్దినట్టుగా ఆంటీ తెలియచేసిన విధానం ఎంతో గొప్పది. ఆ యొక్క విషయాల ద్వారా నేను ఎంతగానో పురికొల్పబడ్డాను. నా కుటుంబ జీవితంలో, నా విశ్వాస జీవితంలో దేవునికి దగ్గరగా కావడానికి ఆ యొక్క మెసేజ్ నాకు ఎంతో ఉపయోగపడ్డవి. కాబట్టి ఆ గొప్ప దైవ జనరాల్ని దేవుడు మనకిచ్చినాడంటే ఆమె మనకందరికీ ఒక గిఫ్ట్. సో మనం అందరము రాళ్ళ వంటి వారమే, కానీ దేవుడు మనందరినీ రత్నాలుగా తయారు చేసినాడు. ఆంటీని కూడా ఒక గొప్ప రత్నముగా దేవుడు తయారు చేసి ఆ యొక్క కాంతిని నలుదిశలా వెదజల్లుతున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యము ఆంటీకి దేవుడు ఇచ్చినందుకు, ఆంటీని దేవుడు మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, తనను తన పిల్లలను దేవుడు ఇంకా అద్భుతమైన రీతిలో తన పరిచర్యలో వాడుకోవాలని, అదేవిధంగా మనలను మన పిల్లలను కూడా దేవుడు తన సేవలో ఈ సంవత్సరం నుండి ఒక నూతన దృక్పథంలో వాడుకోవాలని ఆ దేవాతి దేవుని నేను కోరుకుంటూ, ఆశిస్తూ, నాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. గాక కూడి వచ్చిన దైవజనులకు వందనాలు. వివిధ
కాల నుంచి ఈ 40 వసంతాల కృతజ్ఞత గుడికి విచ్చేసినటువంటి సంఘ విశ్వాసులందరికీ కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు వచ్చేసి రాజ్ కుమార్ అండి. నేను పాస్టర్ మార్టిన్ గారి సంఘంలో సభ్యునిగా ఉన్నాను నల్గొండలో. అయితే మమ్మీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఏది చెప్పాలి విధంగా పేపర్ మీద రాసుకున్నాను. నాకు సమయం తక్కువిచ్చారు కదా ప్రకాష్ అంకుల్, అట్లా అని చెప్పేసి ఫస్ట్ టైం మా చర్చ్లో కూడా దైవజనులు మీ కీర్తనలు ధ్యానించడానికి కానీ పాటలు పాడడానికి కానీ మైక్ ఇస్తుంటారు. కానీ నాకు తెలిసి ఒక 10 years తర్వాత ఫస్ట్ టైం నాకు షేక్ అయిపోతుంది. అంటే భయంతో కాదు, కానీ మమ్మీ గురించి మాట్లాడాలంటేనే అదొక ఉద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా మమ్మీకి నేను వందనాలు చెప్పాలంటే మా దైవజనులు ఇచ్చినందుకు. మా సంఘంలో అనేక మంది మేము నామకార్థులుగా ఉండి అనేకమైనటువంటి పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా మా దైవజనులు ఒక పాస్టర్ లాగా కాదు కానీ ఒక టీచర్ లాగా మందిని సరి చేశాడు ఆయన. ఈరోజు మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నామన్నా, వారి గురించి మాట్లాడే అర్హత మాకు ఈరోజు లభించిందన్న మా దైవజనుడి వల్లనే. ఆ దైవజనుడిని ఇచ్చినటువంటి మమ్మీకి మేము ఎంతగా ధన్యవాదాలు తెలిపినంత వందలు తెలిపినప్పుడు కూడా దాన్ని తీర్చుకోలేము మేము. ముఖ్యంగా మమ్మీ దగ్గర చెప్పాల్సినటువంటి, అమ్మ దగ్గర చెప్పాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, వారంతగా మా జఫన్య గారు మా పాస్టర్ గారి కంటే చిన్నవారు తమ్ముడైనప్పటికీ కూడా ఆయన దాంట్లో 10% అంతా కూడా ప్రీచ్ చేయలేరు. మా మమ్మీలాగా అంతగానే వాడబడలేరు. కానీ చర్చ్లో సండే రోజు కనుక మా పాస్టర్ గారు అమ్మకి పాట పాడమంటేనే పాట పాడాలి, కీర్తనలు చెప్పమంటేనే చెప్పాలా, ప్రార్థన చేయమంటేనే చేయాలా, ఖాళీగా వెళ్ళిపోంటే వెళ్ళిపోవాలంతే. నీ దైవజనురాలిని కదా, నేను ఎంతగా వాడబడుతున్నాను కదా, నేను వస్తే నాకు వాక్యం ఇవ్వాలి, నేను వస్తే నాకు పాటలు ఇవ్వాలి, నేను వస్తే నాకు మైక్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దైవజనులు అనేక మంది మనం చూస్తున్నాం. కానీ అన్నయ్య చెప్పితేనే మమ్మీ ప్రార్థన చేయండి మీరు అంటేనే ప్రార్థన చేస్తుంది, మీరు పాట పాడండి అంటేనే పాడుతుంది. అంతే తప్ప ఏ సందర్భంలో కూడా ఘనత కోరుకున్నటువంటి వ్యక్తి ఆమె కాదు. అంటే ఎందుకు సందర్భంలో అడిగిన, ఏంటి మమ్మీ మీరు మీ వాక్యం బాగా మాకు వినబుద్ధి అవుతుంది, మీరు చెప్తుంటే ఒక్కోసారి చెంపలు మించి ఫటా కొట్టినట్టు అనిపిస్తుంటుంది. అరే నాకే చెప్తుందా ఏంటి మమ్మీ, నాకు అర్థం కావట్లేదు అంటే నేను చేసిన పని ఏమైనా చూసిందా ఏమి అన్నట్లుగా. అంటే దేవుడు ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని వారికి ఇస్తూ మనం సరి చేయడానికి ఆ వాక్యాన్ని మనకు అందిస్తాడు. చాలా సందర్భాల్లో అమ్మ వాక్యం చెప్తున్నప్పుడు మేము భయపడే సందర్భాలు ఉన్నాయి. భయపడిన తర్వాత కూడా మమ్మీతో ఉంటే భయపడడం కాదు బేటా, మార్చుకోవాలి, నేర్చుకోవడం కాదు మార్చుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి మమ్మీ చాలా సందర్భాల్లో చెప్పారు. అనేక విషయాల్లో కూడా మమ్మల్ని బలపరిచారు మమ్మీ. అంతగా మేము మారడానికి కానీ అనేక విషయాల్లో కూడా ఇంతకుముందుకు వదినమ్మ చెప్పారు, శిరీష్ వదినమ్మ గారు, వారిద్దరి కోడలు అత్త రిలేషన్ నేను చూస్తాను ఒకసారి. అంటే యాక్చువల్గా నిజంగా అంతగా వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మనమైతే జనరలైజ్ చేయలేం, మన రిలేషన్స్లో చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎవరు సడన్గా అన్నయ్య ఎందుకో ఇంటికి వెళ్ళామని చెప్పాను. నన్ను వెళ్ళగానే అమ్మగారు కూర్చొని వదినమ్మకు ఆయిల్ రాస్తుంది, తలంటుతుంది ఆయిల్తో. ఏంటి వదినమ్మ నాకు అర్థం కావట్లేదు, విచిత్రంగా ఉంది నాకు ఇది అన్న. ఒక ఫోటో తీసుకుంటా నాకు మమ్మీ అన్న. ఫోటో తీసుకోవడం కాదురా, నీ లైఫ్లో ఇది అప్లికేబుల్ చేసుకో నువ్వు అంటే. చాలా సందర్భాల్లో మారడానికి కానీ ఆ విధంగా ఉండడానికి మమ్మీ నాకు ఎంతగానో మా జీవితంలో మా కుటుంబంలో అనేక సందర్భాల్లో ఆమె ఒక టీచర్ లాగా మాకు కూడా నేర్పిస్తుంది. తర్వాత ఇంకొక సందర్భం ఏంటంటే, నేను కూడా నా ఉద్యోగపరంగా రోజు ఒక 90 to 100 kilometers జర్నీ చేస్తూ ఉంటాను. ఇంటికి రాగానే కొద్దిగా అలసిపోగానే అప్పటిదాకా ఆఫీస్లో ఎవరిని ఏమని లేము, కానీ ఇంటికి రాగానే భార్య అంటాం. మనం ఉన్న కోపం అంతా కూడా వారి మీద తీస్తాం. వాళ్ళ ఇంట్లో చేసిన పనులన్నీ మనకు లెక్కకు రావు, కానీ మన ఆఫీస్లో చేసిన కొద్ది పని మనకు అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. అంతగా అలసిపోతూ నేను ఉంటున్న సందర్భాల్లో ఒకసారి ఇక్కడ సికింద్రాబాద్లో మా అక్కవారు ఇక్కడే ఉంటారు, అక్క వారు చెప్పింది ఒక దైవజనం దగ్గర ప్రేయర్ పెట్టిస్తే దాదాపు 2 hours మమ్మీ అట్లాగే నిల్చొని మెసేజ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వరుసగా వస్తూ ప్రార్థన చేయించుకుంటున్నారు. మమ్మీ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అభిషేకం వారి తగిలిన కూడా పడిపోతున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి నేను నిలబడ్డాను, అప్పటికి లాగేస్తున్నాను నడువులు. అంటే మమ్మీ ఒక పరిచర్యకు ఒక దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగా ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ సందర్భంలో నేను ఎంతగానో అసలు విచిత్రపోయాను. ఏంటి మమ్మీ అసలు మీ వృద్ధాప్యంలో ఈ వయసులో మీ జర్నీస్ ఏంటి, నిజంగా మీ ఒకరోజు ఇక్కడ ఉంటారు, ఒకరోజు అక్కడ ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు అంటే దేవుడిని అంతగా వాడుకుంటున్నాను, ఇంకా వాడబడాలి, నేను ఆరోగ్యం కోసం ప్రార్థన చెయ్యి అంటారు. ఆమె ప్రార్థన మనం కోరుకుంటే మన ప్రార్థన ఆమె కోరుకుంటుంది. ఆ విధమైనటువంటి ఒక ఎనర్జీని కూడా దేవుడు ఆమెకి ఇస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు మమ్మీ అందరు కూర్చుంటే వాళ్ళు కూర్చున్నంతసేపు కూడా దేవుని గురించి, వాక్యం గురించి, దేవుని పరిచర్య ఏ విధంగా జరగాలి, లోకంలో దైవజనులు ఏ విధంగా ఉన్నారు, వారందరూ ఎట్లా మార్చబడాలి. మనం అందరం కూర్చుంటేనేమో చర్చిలో ఉన్నంతసేపు మా పాస్టర్ గారు మొన్న వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, చర్చికి వస్తున్నప్పుడు అంటే మనం పిల్లిలాగా కుందేలాగా చిన్నగా నడుచుకుంటూ వస్తామంట, చర్చి నుంచి వెళ్ళిపోయేటప్పుడు పరిగెత్తుకెళ్తుంది జింకలాగా. అంటే మనకు ఆ విధమైన పరిస్థితి మనకు ఉంటుంది. కానీ వారి ఇంట్లో కూడుకున్న ప్రతి సందర్భంలో కూడా దేవుని గురించినటువంటి ఒక భారం, ఆత్మల గురించిన భారం, వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవే కాక అనేక విషయాల్లో అమ్మగారు మమ్మల్ని బలపరుస్తూ, మా సంఘాన్ని బలపరుస్తూ, మా బాబు ఉంటాడు, చిన్న బాబు 5 years వాడికి చిన్న జ్వరం వచ్చినా కానీ
ఆ డాడీ అమ్మమ్మకు పాస్టర్ అమ్మమ్మకు ప్రార్థన ఫోన్ చేయంటాడు, ప్రార్థన చేయించుకోవాలంటాడు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మా వరకు కూడా కుటుంబంలో ఒక భర్త పాత్ర ఏంటి, భార్య పాత్ర ఏంటి, తల్లి పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఏంటి, అత్తమామలు ఏ విధంగా ఉండాలి, అత్త కోడలు ఏ విధంగా ఉండాలి, ఎవరే విధంగా ఉండాలో కూడా మమ్మీ జీవితంలో మేము చూసి నేర్చుకున్నాం. మేము ఆమె చెప్తూ దాన్ని అనుసరిస్తూ దాన్ని బట్టి చెప్తుంటే మనం దాన్ని నేర్చుకుంటున్నాం. మేము ముఖ్యంగా మమ్మీ ఇంకా నాకు తెలిసి వదినమ్మ చెప్పినట్టు మా పిల్లలు కూడా ఇంకా ఆమె ఉండాలి. ఎందుకంటే అంత యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి దైవజనులు తగ్గిపోవడం కాదు, వేల మీద లెక్క పెట్టి వదినమ్మ చెప్పినట్లుగానే అలాంటి వారు మిస్ అవుతే కనుక చాలా సందర్భాల్లో అంటే మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోయే అవకాశం ఉంటే బలపరిచేవారు మనకు కావాలి. కాబట్టి మమ్మీకి ఇంకా దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ నాకు చెప్పలేకపోతున్నాను. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇంకా అనేక మంది స్త్రీలనే కాదు, కేవలం స్త్రీలనే అని మీరు అనుకోవద్దు. పురుషులను, కుటుంబాలను, ఇంకా అనేక కుటుంబాలను కట్టాలి, అనేక ఆత్మను రక్షించాలి, అనేక నామకార్థమైన వారందరినీ కూడా దేవునిలోకి నడిపించి ప్రతి ఒక్కరు ఒక దైవభక్తి కలిగిన ప్రార్థన యోధురాలుగా మార్చడానికి దేవుడు అమ్మకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సమయం కొద్దిగా ఎక్కువ తీసుకున్న క్షమించమని కోరుతూ థ్యాంక్స్ అండి.